హాయ్ గైస్, ఈ వీడియోలో ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ తెలుగులో మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే గ్రాండ్ లీగ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే గ్రాండ్ లీగ్స్కి టార్గెట్ చేస్తున్నారో, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కాంటెస్ట్ డ్రీమ్ లెవెన్లో ప్రైవేట్ కాంటెస్ట్లు ఉన్నాయి, అండ్ విజన్ 11 కానీ లేకపోతే మైఫాబ్ లెవెన్లో గ్రాండ్ లీగ్ కానీ ట్రై చేస్తున్నట్లయితే ఎలా టీమ్స్ క్రియేట్ చేసుకోవాలి, సో అది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాచ్ మనకు చూసుకున్నట్లయితే ఢిల్లీ కూడా బ్యాక్ టు బ్యాక్ విన్స్తో వస్తుందన్నమాట. అండ్ మన హైదరాబాద్ కూడా చాలా అంటే చాలా మంచి ఫామ్లో ఉంది. మన హైదరాబాద్ కూడా బ్యాక్ టు బ్యాక్ విన్స్తోనే వచ్చింది. అండ్ మనకి హైదరాబాద్ మన ఎస్ఆర్హెచ్కి ముందు మ్యాచ్ కూడా మనకి ఆర్సీబీతో హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసి మనకి వచ్చింది కదా. సో ఈ రెండు టీమ్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. హైదరాబాద్కి స్ట్రెంత్ బ్యాటింగ్ అండ్ ఢిల్లీకి స్ట్రెంత్ బౌలింగ్ అన్నమాట. సో రెండు టీమ్స్ ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాట్లు అన్నమాట. ఈ మ్యాచ్ అనేది మనకి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. సో అరుణ్ జైట్లీ స్టేడియం అనేది మనకి ఢిల్లీకి హోమ్ గ్రౌండ్. ఇప్పుడు వచ్చి ఒక్క మ్యాచ్ కూడా జరగలేదన్నమాట. ఉమెన్స్ ఐపీఎల్ తర్వాత ఇదే ఫస్ట్ టైం ఈ మ్యాచ్ అనేది జరగడం. సో పిచ్ ఎలా ఉంటుంది అనేది మనకి అంత క్లారిటీ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే మనకి టాస్కి ఒక 10 to 15 మినిట్స్ బిఫోర్ మనకైతే పిచ్ రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఆ పిచ్ రిపోర్ట్ ప్రకారం మనం అయితే కొంచెం ఐడియా అయితే మనం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఆబ్వియస్గా మనకి ఎవరైతే టాస్ విన్ అవుతారో ఎక్కువ చేజింగ్ అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట మన ఇండియన్ కండిషన్స్లో డ్యూ ఫ్యాక్టర్ వల్ల. సో ఈ మ్యాచ్ కూడా డిఫరెన్స్ అయ్యే అవకాశం లేదు. సో సేమ్ టాస్ విన్ అయిన వాళ్ళు అయితే చేజింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిచ్ అనేది మన నార్మల్గా అయితే ఇది మరీ అంత పెద్ద గ్రౌండ్ కాదన్నమాట. ఇండియాలో మనకి ఎక్కువ చిన్న గ్రౌండ్సే ఉంటాయి కదా, చిన్నస్వామి వాంఖేడే అండ్ మనకి అరుణ్ జైట్లీ స్టేడియం అనేది కూడా మనకి చిన్న స్టేడియమే. సో బ్యాటింగ్ అయితే మనకి బాగా ఫేవరెట్ అని మనం చెప్పుకోవచ్చు. నా ప్రెడిక్షన్ ప్రకారం 200+ రన్స్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఈ మ్యాచ్కి విన్ అయ్యే ఛాన్సెస్ ఎవరెవరికి ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే మనకి ఎస్ఆర్హెచ్కి అయితే మంచి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మంచి బ్యాటింగ్ మొత్తం ఫుల్ ఫామ్లో ఉంది. అండ్ మనకి ప్యాట్ కమిన్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్ఘట్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే మనకి ఎస్ఆర్హెచ్ కొంచెం వీక్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఢిల్లీతో పోల్చుకుంటే ఢిల్లీ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు ఇండియన్ టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు కదా. అండ్ మనకి ఢిల్లీ కూడా మనకి మెయిన్గా బౌలింగ్ కూడా మొత్తం ఇండియన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. 4 మంచి పేసర్స్ ఉన్నారు అండ్ 3 మంచి పేసర్స్ ఉన్నారు అండ్ 2 మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అందరూ ఇండియా వాళ్ళే. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకున్నట్లయితే ఢిల్లీ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. డేవిడ్ వార్నర్ అయితే లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, కాకపోతే ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఫింగర్ ఇంజరీ నుంచి అయితే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఆడితే కానీ మనకి ఢిల్లీ కూడా బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం అన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో, మన టెలిగ్రామ్ ఛానల్ టీజీ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇందులో వాల్యుబుల్ గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్తో పాటు ఒక ఇతర యూజర్స్, నార్మల్ యూజర్స్ ఉంటారు కదా, సో యూజర్స్ ఎలా విన్ అవుతున్నారు, సో వాళ్ళు విన్ అవ్వడానికి కారణం ఏంటి, సో మొత్తం అంతా అనాలిసిస్ అంతా మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఫాస్ట్గా మనం హోమ్లోకి ఇచ్చేసి ఇది బై ద వే ఇది ఏంటంటే టీజీ సాఫ్ట్వేర్ అన్నమాట. మీకు కనుక తెలియకపోతే ఇది గ్రాండ్ లీగ్ విన్నింగ్ సాఫ్ట్వేర్. గ్రాండ్ లీగ్స్ కోసం టీమ్స్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా నెంబర్ 1 సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ కూడా మందే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్వేర్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకుని ఆ ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో ఓన్గానే చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి సాఫ్ట్వేర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తాను. సో నేను ఆల్రెడీ మొత్తం నా ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీస్ ఎక్కడ ఎక్స్పర్ట్ ప్రెడిక్షన్లో పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఎవరికైతే టైం లేదో వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఫాస్ట్గా నేను ఇక్కడ టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేయర్ టు ప్లేయర్ అనాలిసిస్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ రిషబ్ పంత్ చూసుకున్నట్లయితే మనకి 2 డౌన్ కానీ 3 డౌన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీ ఇండియన్ బ్యాట్స్మెన్. అండ్ సాయి హోప్ కూడా చూసుకున్నట్లయితే 3 డౌన్ కానీ 4 డౌన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ అభిషేక్ పొరల్ మనకి డేవిడ్ వార్నర్ రాకపోతే మాత్రం ఈ మ్యాచ్కి ఒకవేళ ఆడకపోతే మాత్రం 1 డౌన్ దిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో లాస్ట్ మ్యాచ్ కూడా 1 డౌన్ వచ్చాడు. చాలా టాలెంటెడ్ ప్లేయర్, కాకపోతే లైట్గా అగ్రెసివ్ ఉంటుంది కాబట్టి
వైస్ కెప్టెన్ ట్రై చేయొచ్చు, లేకపోతే ట్రై చేయకపోయినా పర్లేదు. కెప్టెన్ అయితే అస్సలు ట్రై చేయొద్దు. మ్యాక్సిమం కెప్టెన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ క్లాసెన్ మనకు తెలిసిందే, హైదరాబాద్ నుంచి హై క్వాలిటీ 6 హిట్టర్ బ్యాట్స్మెన్ కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే పృథ్వీ షా అండ్ జే ఫ్రేజర్ అండ్ టీ స్టబ్స్ అండ్ హెడ్ అభిషేక్ శర్మ అండ్ ఏ సమ్మత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ డేవిడ్ వార్నర్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంజరీ అయితే మాత్రం ఫింగర్ ఇంజరీ కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ సన్ రైజర్స్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఢిల్లీ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఒకవేళ 100% ఫిట్ కాకపోయినా మ్యాక్సిమం ఫిట్గా ఉంటే ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొచ్చైనా సరే. అండ్ ఇక్కడ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్ అండ్ ఎస్ కుమార్ ప్లేస్లోనే మనకి డేవిడ్ వార్నర్ ఆడే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ మ్యాచ్. అండ్ మార్క్రమ్ అండ్ షాదాబ్ అహ్మద్ అండ్ నితీష్ రెడ్డి. సో మొత్తం 4 ఆల్రౌండర్స్ ఉన్నారన్నమాట. అండ్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ అండ్ ఖలీల్ అహ్మద్, నటరాజన్, ఉనద్గట్, ప్యాట్ కమిన్స్ అండ్ మార్కండే అండ్ భువనేశ్వర్ కుమార్. సో చూసుకోవచ్చు 5 హై క్వాలిటీ బౌలర్స్. మనకి మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తారన్నమాట. లాస్ట్ మ్యాచ్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆర్సీబీ మీద, ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ దాని తర్వాత మనకి ఢిల్లీ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ అయితే అభిషేక్ పోరాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇలాగే సెలెక్ట్ చేసుకున్నాం కదా, 9 బౌలర్స్ ఉన్నారన్నమాట. 9 బౌలర్స్ మ్యాక్సిమం అందరూ బౌలింగ్ వేసేవాళ్ళే, ఎందుకంటే ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి అక్షర్ పటేల్ 4 అవర్స్ చేస్తాడు కంపల్సరీగా. అండ్ షాదాబ్ అహ్మద్ 1 or 2 hours అండ్ నితీష్ రెడ్డి మ్యాక్సిమం వేయించే అవకాశాలు తక్కువ. సో ఇక్కడ 12 సెలెక్ట్ చేసుకున్నాం కదా, కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్. ఎప్పుడైనా సరే ఒక గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలంటే కొంతమంది ప్లేయర్స్ని ముందే ఫిక్స్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే ఫిక్స్ చేసుకోవడం అంటే ఏంటంటే ఆ ప్లేయర్స్ ప్రతి మ్యాచ్లో ప్రతి టీంలో రిపీట్ అవుతారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ అక్షర్ పటేల్ 4 hours కంపల్సరీగా వేస్తాడు. అండ్ ఈ మ్యాచ్లో మనకి ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ టీం కాబట్టి డీసీ కొంచెం వికెట్స్ పడే అవకాశాలు ఉంటాయి కదా, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ టీం కాబట్టి ఎస్ఆర్హెచ్ బాగా బ్యాటింగ్ ఆడతారు అండ్ బౌలింగ్ కూడా బాగా వేస్తే డీసీ ఒక 4 wickets పడిపోతే అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ కంపల్సరీగా వస్తుంది. బ్యాటింగ్ రావడమే కాదు, ఒక 20 to 30 balls వస్తే ఒక 20 to 30 runs స్కోర్ చేసి ఒక వికెట్ తీసినా ఒకవేళ వికెట్ తీయకపోయినా సరే మనకి డ్రీమ్ టీంలోకి వస్తారు. కాబట్టి నేనైతే అక్షర్ పటేల్ని ఇక్కడ మంచి ఫిక్స్డ్ ప్లేయర్ అని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. సో అది మీ ఇష్టం. సో ఏ ప్లేయర్ మీద నమ్మకం లేదనుకుంటే ఎవరిని సెలెక్ట్ చెప్పినా పర్లేదు. అక్షర్ పటేల్ మంచి ఫిక్స్డ్ ప్లేయర్. దాని తర్వాత రిషబ్ పంత్ కూడా మంచి ఫిక్స్డ్ ప్లేయర్, ఎందుకంటే మనకి వికెట్ కీపింగ్ పాయింట్స్ వస్తాయి అండ్ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. సో రిషబ్ పంత్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత బౌలర్స్లో చూసుకున్నట్లయితే ప్యాట్ కమిన్స్ హై క్వాలిటీ బౌలర్ కదా, మంచి ఇంపార్టెంట్ టైమ్స్లో వేస్తాడనమాట బౌలింగ్ వికెట్ కావాలన్నప్పుడు. సో ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ప్యాట్ కమిన్స్ అండ్ అక్షర్ పటేల్ అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ కావాలితే ఎవరినైనా ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్ మంచి ఆప్షనే. సో దాని తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఆప్షన్. కాకపోతే ఈ మ్యాచ్ అనేది బ్యాటింగ్ పిచ్ అన్నమాట. కంపల్సరీగా బౌలర్స్ని ఎక్కువ నమ్మకండి, ఎక్కువ బ్యాట్స్మెన్ని నమ్మచ్చు. సో నేనైతే ప్రస్తుతంగా అక్షర్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం ఎవరి మీద నమ్మకం లేకపోతే ఎవరిని చేసుకోకండి. కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత మన సాఫ్ట్వేర్లో సజెషన్స్ కూడా వస్తాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు. సజెషన్స్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 4 ఫిక్స్డ్ ప్లేయర్ సజెషన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ అండ్ రిషబ్ పంత్ 4 టాప్ 4 గా చూపిస్తుంది అన్నమాట. మీకు వీళ్ళ మీద నమ్మకం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే నాకు బ్యాట్స్మెన్ అంత ఎక్కువ నమ్మకూడదు అన్నమాట ఫిక్స్డ్ ప్లేయర్లో, కాబట్టి నేనైతే ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు. ప్రస్తుతంగా అయితే ప్యాట్ కమిన్స్ అండ్ అక్షర్ పటేల్ అండ్ కెప్టెన్స్లో చూసుకున్నట్లయితే మన సాఫ్ట్వేర్ సజెస్ట్ చేసిన వాళ్ళు 8 మెంబర్స్ని చూపిస్తున్నాను చూడండి. సో వీళ్ళందరూ హై క్వాలిటీ కెప్టెన్ ఆప్షన్స్ అన్నమాట. సో నేను కూడా సెలెక్ట్ చేస్తాను చూడండి. రిషబ్ పంత్ అండ్ పృథ్వీ షా సెలెక్ట్ చేసుకోవచ్చు కెప్టెన్ ఆప్షన్ కింద. లేదా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే తీసుకోవడం మానేయండి. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఆడితే డేవిడ్ వార్నర్, దాని తర్వాత ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ అండ్ దాని తర్వాత ప్యాట్ కమిన్స్ అండ్ మీరు కాదు ఇక్కడ ఖలీల్ అహ్మద్ని చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఆర్హెచ్ కంపల్సరీగా ఈరోజు విన్ అవుతుంది అనుకుంటే మన ఎస్ఆర్హెచ్ సైడ్ నుంచి ఎక్కువ కెప్టెన్ ప్లేస్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా కాదు ఢిల్లీ కూడా విన్ అవుతుంది అనిపిస్తే ఢిల్లీ నుంచి ఎక్కువ పెట్టుకోండి, లేకపోతే ఇద్దరు సమానంగా ఉంటుంది అనుకుంటే ఇలా క్రియేట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసేటట్టు సెలెక్ట్ చేసుకోండి. ఖలీల్ అహ్మద్ కానీ కుల్దీప్ యాదవ్ అండ్ ఖలీల్ అహ్మద్ మంచి ఆప్షన్స్ అన్నమాట. సో కెప్టెన్ ఆప్షన్స్. ఐడెన్ మార్క్రమ్ కూడా మంచి ఆప్షన్. సో వీళ్ళన్నమాట మన కెప్టెన్ ప్లేయర్స్.
సో జే ఫ్రేజర్ చాలా అగ్రెసివ్గా ఆడుతాడనమాట. వికెట్స్ అయితే మరి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే కెప్టెన్ ప్లేస్లో పెట్టుకోలేదు. అండ్ పృథ్వీ షా కూడా అగ్రెసివ్గానే ఆడతాడు. సో అది మీ ఇష్టం అన్నమాట. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ వైస్ కెప్టెన్లో చూసుకున్నట్లయితే టాప్ 12 ప్లేయర్స్ చూసుకోవచ్చు మన సాఫ్ట్వేర్ సజెస్ట్ చేసిన వాళ్ళు. సో మ్యాక్సిమం వెళ్ళిపోయినా సరిపోతుంది అన్నమాట. సో మ్యాక్సిమం టాప్ 12తోనే వచ్చింది. సో దాని తర్వాత ఇక్కడ ఖలీల్ అహ్మద్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ముఖేష్ కుమార్ని కూడా వైస్ కెప్టెన్లో పెట్టుకొని నటరాజన్ కూడా వైస్ కెప్టెన్లో పెట్టుకోవచ్చు. 4 ఓవర్స్ వేస్తాడు, డెత్ ఓవర్స్ కూడా వేస్తున్నాడు. సో ఇలాగా మంచి మంచి ప్లేయర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో కంటిన్యూ చేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ టీమ్ పార్టీషన్ 5-6 అండ్ 6-5 పెట్టుకోండి. అంటే 5 ప్లేయర్స్ ఏమో ఢిల్లీ నుంచి, 6 ప్లేయర్స్ ఏమో హైదరాబాద్ నుంచి, లేకపోతే 6 ప్లేయర్స్ ఏమో హైదరాబాద్ నుంచి, 5 ప్లేయర్స్ ఏమో 6 ప్లేయర్స్ ఏమో ఢిల్లీ నుంచి, 5 ప్లేయర్స్ ఏమో హైదరాబాద్ నుంచి. అలా కాదు నాకు ఈరోజు కంపల్సరీగా SRH విన్ అవుతుంది అనుకుంటే 4-7 అండ్ 5-6 కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండు పెట్టుకుంటే మనకి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే 5-6 అండ్ 6-5 పెట్టుకున్నాను. కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ పర్సంటేజ్ స్ట్రాటజీ చూసుకోవచ్చు. సో మన సాఫ్ట్వేర్ సజెస్ట్ చేస్తుంది అయితే 5-6 అండ్ 4-7 అన్నమాట. సో మొత్తం మన సాఫ్ట్వేర్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. మన సాఫ్ట్వేర్ చాలా యాక్యురేట్గా సజెస్ట్ చేస్తుంది ఈ పర్సంటేజ్ సెలక్షన్కి. కంటిన్యూ చేస్తున్నాను. అండ్ క్రెడిట్ రేంజ్ కూడా మనకి 83.5 to 88.5 పెట్టుకోండి, లేకపోతే 85 to 88.5 ఉంచుకోండి. సో 85 to 88.5 కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ కస్టమ్ మీద అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ రేంజెస్ ఎలా సెట్ చేసుకుందాం. సో ఇక్కడ 4 వికెట్ కీపర్స్ ఉన్నారు కదా. 4 ఎవరెవరు ఉన్నారు? రిషబ్ పంత్, అభిషేక్ పోరాలు, హెన్రీ క్లాసన్, దాని తర్వాత ఇంకెవరున్నారు? సాయి హోప్ ఉన్నారు అన్నమాట. 4 వికెట్ కీపర్స్ ఉన్నారు. సో నలుగురు వచ్చే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. కాబట్టి 3 పెట్టుకున్నాం, 1, 2, 3. అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే మనకి SRHలో మంచి హై క్వాలిటీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. దాన్ని చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ సమద్. అండ్ దాని తర్వాత మనకి DC నుంచి చూసుకున్నట్లయితే జే ఫ్రేజర్, డేవిడ్ వార్నర్, దాని తర్వాత పృథ్వీ షా. సో 2 to 5 కానీ 2 to 6 కానీ పెట్టుకోవచ్చు. సో 2 to 5 పెట్టుకుందాం. సో 2 to 5 అండ్ 1, 2, 3. దాని తర్వాత ఇక్కడ ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే 1, 2, 3 పెట్టుకోండి. నలుగురు వచ్చే ఛాన్స్ లేదు. నితీష్ రెడ్డి ఉన్నాడు, షాదాబ్ అహ్మద్ ఉన్నాడు, దాని తర్వాత మార్క్రమ్ అండ్ దాని తర్వాత అక్షర్ పటేల్. సో ఈ 4లో 1, 2, 3 పెట్టుకున్నాం. దాని తర్వాత బౌలర్స్ అయితే 3 to 7 పెట్టుకోండి కంపల్సరీగా. సో కంటిన్యూ చేద్దాం. యాడ్ చేస్తే మనకి మంచి మంచి కాంబినేషన్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ అయిపోయాయి కదా. సో ఇవన్నీ మనకి మన సాఫ్ట్వేర్ మనం సజెస్ట్ చేసిన మంచి మంచి కాంబినేషన్స్ అన్నమాట. కంటిన్యూ చేసి ఇప్పుడు నేనైతే 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో చాలా అంటే చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మంచి మంచి టీమ్స్ వచ్చాయి. సో ఈ టీమ్స్ అన్ని చాలా హై క్వాలిటీ ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు కనుక సాఫ్ట్వేర్ కావాలంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేవిడ్ వార్నర్ ఆడితే మీరు అభిషేక్ పోరాల్ని అంత స్కోప్ ఉండే అవకాశం ఉండదన్నమాట. సో మంచిగా స్కోర్ చేసే అవకాశాలు ఏమి ఉండవు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకొని డేవిడ్ వార్నర్ ఆడకపోతే అభిషేక్ పోరాలకి మంచి స్కోప్ ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.